నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. సంకల్ప బలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. మనకు ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనము ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం జనవరి 24, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 54 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు. తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం పునర్వసు, ఈ రోజంతా ఉంటుంది. కరణము గరిజ. ఉదయం 9 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి వనిజ. రాత్రి 9 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము వైద్యుతి. ఉదయం 7 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషము వరకు. యమగండం ఉదయం 8 గంటల 17 నిమిషాల నుండి 9 గంటల 40 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 21 నిమిషము నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల నుండి 6 గంటల 5 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 24 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే రాత్రి 9 గంటల 52 నిమిషాల నుండి విష్టీకరణ మొదలవుతుంది. కావున ఆ సమయం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ఈరోజు ఉన్న యోగాలు వైద్యుతి, విష్కంభం రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన యోగాలు కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1 గంట 47 నిమిషాల వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. చిన్న ప్రశ్న. శ్రీమద్ రామాయణం రచించిన మహర్షి ఎవరు? ఎవరో చెప్పుకోండి. వాల్మీకి మహర్షి, నారద మహర్షి, వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మీ మనోగతం భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వృషభ రాశి. సహాయపడే మిత్రులు ముందుకు వస్తారు. మిథున రాశి. ఎటువంటి కోపతాపాలకు పోకుండా మసులుకుంటే మంచిది. కర్కాటక రాశి. రాబడి కొంచెం తగ్గి ఇబ్బంది పడతారు. సింహరాశి. మీ పట్ల కుటుంబ సభ్యులు మరింత విధేయత ప్రకటిస్తారు.
కన్య రాశి విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకం మరింత కలుగుతుంది. తులారాశి చిన్ననాటి స్నేహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి అందరిలోనూ మీ సత్తా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ధనుస్సు రాశి పొదుపు చర్యలు మరింత అమలుపరుస్తారు. చేపట్టిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మకర రాశి బంధువర్గంలో నెలకొన్న వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కుంభరాశి మీ అభిప్రాయాలే కుటుంబ సభ్యులు శిరోధైర్యంగా భావిస్తారు. మీనరాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.